బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బర్త్డే పార్టీ వివాదంపై క్లారిటీ ఇచ్చారు సింగర్ మంగ్లీ. ఫ్యామిలీ ఫంక్షన్ లా జరుపుకోవాలనే ఉద్దేశంతోని పార్టీ చేశారంటూ చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా మా అమ్మ నాన్న కూడా పార్టీలో ఉన్నారన్నారు మంగ్లీ. లిక్కర్ సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశా అంటూ ఒప్పుకున్నారు మంగ్లీ. పర్మిషన్ తీసుకోవాలని అవగాహన లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. నాకు తెలిస్తే కనుక పర్మిషన్ తీసుకునేది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు అంటూ మంగ్లీ చెప్పుకొచ్చారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళు వేరే చోట తీసుకున్నారంటూ కూడా మంగ్లీ చెప్పారు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తా అంటున్నారు సింగర్ మంగ్లీ. మా అమ్మ నాన్నల సమక్షంలో ఇలా ఎందుకు చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు సింగర్ మంగ్లీ. ఈ నేపథ్యంలో ఆమెమన్నారు ముందుగా చూద్దాం. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మ నాన్నల కోరిక మేరకు మా అమ్మ నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మ నాన్నలు, మా అమ్మ నాన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు. లేకుంటే నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని. లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మ నాన్నలతో దట్టు, మా అమ్మ నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్. అందరికీ నమస్కారం. రైట్, అది సింగర్ మంగ్లీ రియాక్షన్. మరి ముఖ్యంగా అసలు నేను ఎందుకు ఇలా చేస్తానంటూ కూడా మంగ్లీ చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా బర్త్డే పార్టీ వివాదం మీద క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవాలి మంగ్లీ. ఫ్యామిలీ ఫంక్షన్లో జరుపుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీ చేసుకున్నాను, ఎక్కడా కూడా పర్మిషన్ తీసుకోవాలనే అవగాహన లేదు. దాంతోపాటు ఒకవేళ ఇన్ఫాక్ట్ పర్మిషన్ తీసుకోవాలనే అవగాహన ఉండుంటే నేను ఎందుకు తీసుకోను అంటూ కూడా మంగ్లీ చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా అమ్మా నాన్న కూడా పార్టీలో ఉన్నారు. లిక్కర్కి అలాగే సౌండ్ సిస్టమ్కి ఏర్పాటు విషయంలో పర్మిషన్ తీసుకోవాలి అనే అవగాహన కూడా నాకు లేదు అంటూ కూడా మంగ్లీ చెప్పుకొచ్చారు. ఒకవేళ తెలిస్తే పర్మిషన్ ఎందుకు తీసుకోను అంటూ కూడా చెప్పుకొచ్చారు. నేను ఒక రోల్ మోడల్లా ఉండాలి అనుకున్నానంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. ఈ నేపథ్యంలోని మత్తు పదార్థాలకు సంబంధించి కూడా రియాక్ట్ అయ్యారు. ఇక్కడెక్కడా కూడా మత్తు పదార్థాలు దొరకలేదు. పోలీసులు వెతికినా కూడా, పోలీసుల సర్చ్ ఆపరేషన్లో కూడా ఎక్కడ మత్తు పదార్థాలు దొరకలేదు. పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా వేరే చోట తీసుకున్నారంటూ కూడా మంగ్లీ చెప్పుకొచ్చారు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తా అంటున్నారు ఆమె. మా అమ్మ నాన్నల సమక్షంలో ఇలా ఎందుకు చేస్తా అంటూ కూడా మంగ్లీ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అసలు ఎంతవరకు వచ్చింది, పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనీంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనీంద్ర, పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు మంగ్లీ చెప్తున్న అంశానికి సంబంధించి, ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎస్ సచిన్, మనకి ఫోక్ సింగర్ అనగానే, ఫోక్ సాంగ్స్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చే పేరు మంగ్లీ అని చెప్పుకోవచ్చు. సో మంగ్లీ అంటే ఇప్పటి వరకు కూడా బోనాల దగ్గర నుంచి, బతుకమ్మ దగ్గర నుంచి, శివరాత్రి దగ్గర నుంచి ఎటువంటి ఫెస్టివల్ వచ్చినా ఆ ఫెస్టివల్ కి సంబంధించి చాలా ట్రెడిషనల్ గా ఫోక్ సాంగ్స్ పాడుతూ ఎంతో ఇమేజ్ ని సంపాదించుకుంది. ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సూపర్ స్టార్ మూవీస్ అన్నిటిలో కూడా స్టార్స్, టాలీవుడ్ స్టార్స్ అందరి సినిమాల్లో కూడా తనకి ఛాన్సెస్ వస్తున్నాయి ప్లేబ్యాక్ సింగర్ గా. సో మంచి మంచి సాంగ్స్ పాడుతూ తన ఇమేజ్ ని పెంచుకుంటూ వస్తున్న మంగ్లీ సో ఇప్పుడు వివాదాల్లో చిక్కుంది. బర్త్డే పార్టీ, రిసార్ట్ లో బర్త్డే పార్టీ చేయడంలో తను ప్లాన్ చేయడం, అంటే దీనికి సంబంధించి ఇంతకు ముందు దివి కూడా ఒక ఆడియో పెట్టారు. సో నాకు సంబంధం లేదు, జస్ట్ నేను బర్త్డే పార్టీకి పిలిస్తే వెళ్ళాను, ఫ్రెండ్ పిలిస్తే మీరు వెళ్ళరా, సో దానికి నాకు అసలు సంబంధం లేదు, జస్ట్ ఫ్రెండ్ పిలిచిందని వెళ్ళాను, సో నా ఫోటోని యూజ్ చేయొద్దు అని చెప్పేసి తను ఒక ఆడియో రిలీజ్ చేసిన తర్వాత సో చాలా టైం గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు మంగ్లీ వీడియో పెట్టడం.
అంటే ఇప్పటి వరకు మొత్తం ఇన్వెస్టిగేషన్ జరిగింది. సో అక్కడ ఏం జరిగింది, ఆ వీడియోలో పోలీసులు వీడియో తీస్తున్నప్పుడు తను ఎలా రియాక్ట్ అయింది, ఇదంతా కూడా మనం వీడియో రూపంలో చూసిన తర్వాత సో ఆల్రెడీ అక్కడ నుంచి ఆ తెలంగాణ పోలీసుల నుంచి ఇటువంటివన్నీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సెలబ్రిటీస్ అయినా ఎవరైనా కానీ మేము ఇవి బేర్ చేసేది లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మంగ్లీ వీడియో పెట్టి మేము అమ్మ నాన్న సమక్షంలో చేసుకున్నాం పార్టీ, లిక్కర్ కి సౌండ్ సిస్టమ్ కి పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదు అని చెప్పడం అనేది నిజంగా దాన్ని ఎవరు కూడా నమ్మే విధంగా లేదని చెప్పేసి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే ఇన్వెస్టిగేషన్ లో మాత్రం సో అక్కడ ఎవరైతే ఉన్నారో ఒక 40+ మెంబర్స్ ఉన్నారు. సో అందులో ఎస్పెషల్లీ లిరిసిస్ట్ కాసర్ల శ్యాము, రచ్చరవి, ఇంకా వీళ్ళ సిస్టర్ చంద్రావతి, ఇంకా బిగ్ బాస్ దివి, వీళ్ళందరూ కూడా ఉన్నట్టు తేలింది. సో అయితే కొంతమందికి అక్కడ గాంజాయి తీసుకున్నట్టు వాళ్ళకి కొంతమందికి పాజిటివ్ వచ్చిందనేసి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మంగ్లీ చెప్పినట్టు అక్కడ వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలుసుద్ది ఇక్కడ తీసుకున్నారా వేరే చోట తీసుకున్నారా అని చెప్పేసి మంగ్లీ చెప్పడం జరిగింది. యాక్చువల్ గా అంటే సో వాళ్ళకి పాజిటివ్ అయితే వచ్చింది, వాళ్ళు అక్కడే తీసుకున్నారా లేదంటే బయట తీసుకున్నారా అనే దాని మీద ఇంకొంచెం క్లారిటీ రావాలి. సో అక్కడైతే విదేశీ లిక్కర్ అక్కడైతే డెఫినెట్ గా తీసుకొచ్చారు, డీజే పెట్టారు అని చెప్పేసి డీజేని కూడా అక్కడ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా రిసార్ట్ వాళ్ళ పైన కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నట్టు, పర్మిషన్ లేకుండా మీరు ఎలా అలౌ చేశారు అని చెప్పేసి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. సో ఇప్పుడు మంగ్లీ వీడియో పెట్టడం అనే దాని మీద అంత పాజిటివ్ గా అయితే ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. రేపు ఒక్కసారి మనం కూడా ఆల్రెడీ వ్యూవర్స్ని అడిగే ప్రయత్నం చేస్తాం. మంగ్లీ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? నమ్ముతున్నాం అంటే నమ్ముతున్నాం మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు నమ్మట్లేదు అనుకుంటే నమ్మం అంటూ క్లిక్ చేయండి. ఒకసారి ఈ నేపథ్యంలో ఆల్రెడీ పోల్ స్టార్ట్ అయింది. ఇప్పటికే పదుల సంఖ్యలో పోల్ కూడా ఇన్ఫ్యాక్ట్ పోల్లో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా నమ్మట్లేదు 66% మంది అయితే మాత్రం నమ్మట్లేదు, కాస్త 60% ఎబో అయితే మాత్రం నమ్మట్లేదు మంగ్లీ వ్యాఖ్యలని. బట్ మంగ్లీ ఏమన్నారు, మంగ్లీ అన్న వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మంగ్లీ ఏమన్నారో చూద్దాం. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మా నాన్నలతో దట్టు, మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్. అందరికీ నమస్కారం. రైట్, అది తను చెబుతోంది. అమ్మా నాన్న కోరిక మేరకే నేను పార్టీ ఏర్పాటు చేశాను. మరి ముఖ్యంగా అమ్మా నాన్న ఫ్రెండ్స్, అలాగే ఫ్యామిలీ, వాళ్ళతో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్, అలాగే మా టీం, అంటే మంగ్లీ టీం మాత్రమే అక్కడ ఉంది. తన ఫ్రెండ్స్కి సంబంధించి వాళ్ళే ఉన్నారు, చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారంటూ కూడా మంగ్లీ చెప్పుకొచ్చింది. దాంతోపాటు సడన్గా ప్లాన్ చేసిన నేపథ్యంలోని అక్కడ నాకు అవగాహన లేకపోయింది. మరి ముఖ్యంగా సౌండ్ సిస్టమ్కి సంబంధించి కావచ్చు, లిక్కర్కి సంబంధించి కావచ్చు, పర్మిషన్ తీసుకోవాలి అని అవగాహన నాకు లేదు, నాకు తెలీదు, తెలిస్తే ఇలా ఎందుకు చేస్తానంటూ కూడా ఆమె ప్రశ్నించడం జరుగుతుంది. కనీసం నాకు ఎవరు గైడెన్స్ కూడా లేదు. గైడెన్స్ ఉంటే ఇలా ఎందుకు చేసేదాన్ని అంటూ కూడా మంగ్లీ చెప్తున్నారు. తెలిసి తప్పేలా చేస్తా అంటూ కూడా ఆమె చెప్పడం జరుగుతోంది. అక్కడ కేవలం లోకల్ లిక్కర్ మాత్రమే ఉంది. పాజిటివ్కి సంబంధించి, అంటే అక్కడ పాజిటివ్ వచ్చిందని చెప్తున్న వాళ్ళు ఎక్కడో తీసుకొని ఉన్నారు, వాళ్ళకి సంబంధించి అంటూ కూడా
చెబుతూనే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఇన్వెస్టిగేషన్కు పూర్తి స్థాయిలో సహకరిస్తా అంటూ కూడా మంగ్లీ చెప్తున్నారు. ఇక్కడ ఇంకో మాట అనడం జరిగింది, అందరికీ రోల్ మోడల్లా ఉండాలనుకుంటా, అందరికీ రోల్ మోడల్లా ఉండాలి అని అనుకునే దాన్ని ఇలా ఎందుకు చేస్తాను, ఇన్స్పిరేషనల్గా ఉండాలి అని అనుకునే దాన్ని ఇలా ఎందుకు చేస్తాను, ఆధారాలు లేని మాటలు వద్దు అంటూ కూడా ఆధారాలు లేకుండా నా మీద ఎటువంటి